గ్యాంగ్స్టర్లు డబ్బు కోసం హత్యలు, దోపిడీలు, ఇతరితర అక్రమ కార్యకలాపాలు సాగించడం గురించి వింటూ ఉంటాం. కానీ ఒక గ్యాంగ్స్టర్ ను పోలీసులు కటకటాల్లోకి పంపించగా అతని భార్య దగ్గరుండి మరి తన భర్త నేర సామ్రాజ్యాన్ని గుట్టుగా నడిపిస్తోంది. తన భర్త గ్యాంగ్స్టర్ కావడంతో అతను జైలులో ఉన్నప్పటికీ ఆయన గ్యాంగ్ ను ముందుండి నడిపిస్తూ హత్యలు, దోపిడీలు, ఇతరితర అక్రమ దందాలు చేస్తూ రెచ్చిపోతోంది ఓ లేడీ డాన్. ఇంతకు ఎవరా లేడీ డాన్? ఆమె నేర సామ్రాజ్యానికి పోలీసులు ఎలా చెక్ పెట్టారు? ఢిల్లీలోని ఓ గ్యాంగ్స్టర్ జైల్లో ఊచలు లెక్క పెడుతుంటే ఆయన భార్య మాత్రం తన భర్త నేర సామ్రాజ్యాన్ని దగ్గరుండి మరీ చూసుకుంటోంది. అంతేకాదు, ఆమె నడిపే నేర సామ్రాజ్యానికి సంబంధించి ఎక్కడా ఆధారాలు దొరకకుండా చూసుకుంటూ పార్టీలు, పబ్బులంటూ లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే కొంతకాలంగా గుట్టుగా సాగిస్తున్న ఆమె దాగుడు మూతలకు పక్కా ప్లాన్తో పోలీసులు చెక్ పెట్టారు. ఆ లేడీ డాన్ను ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. కొంతకాలంగా గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తూ పోలీసులకు సైతం చిక్కకుండా నేర సామ్రాజ్యాన్ని కొనసాగించిన ఆ లేడీ డాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ఆ లేడీ డాన్ ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జోయా ఖాన్ అనే మహిళ తన మొదటి భర్త నుంచి విడిపోయిన అనంతరం గ్యాంగ్స్టర్ హషీం బాబాతో సంబంధాలు ఏర్పరచుకుంది. ఈ క్రమంలో ఈశాన్య ఢిల్లీలో పొరుగిళ్లలో ఉన్న హషీం బాబా, జోయా ఖాన్ 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే గ్యాంగ్స్టర్ హషీం బాబా అరెస్టు తర్వాత తన భర్త గ్యాంగ్ కార్యకలాపాలన్నీ జోయా ఖాన్ తన చేతుల్లోకి తీసుకుంది. ఇక ఆ తర్వాత తన భర్త గ్యాంగ్ పై పట్టును సాధించింది జోయా ఖాన్. ఈ క్రమంలోనే హత్యలు, దోపిడీలు, డ్రగ్స్ దందాను చురుగ్గా నడపడం మొదలుపెట్టింది జోయా ఖాన్. అయితే ఎన్ని దందాలు, దోపిడీలు చేసినా ఎక్కడా కూడా తనకు సంబంధించిన ఆధారాలు లభించకుండా జోయా ఖాన్ జాగ్రత్త పడేది. అయితే జోయా ఖాన్ పై అనుమానం ఉన్నప్పటికీ ఆమెను అదుపులోకి తీసుకోవడం పోలీసులకు సాధ్యం కాలేదు. గ్యాంగ్స్టర్ హషీం బాబా తీహార్ జైల్లో ఉండడంతో తన భర్తను కలిసేందుకు తరచుగా వెళ్లే జోయా ఖాన్ అక్రమ కార్యకలాపాలు నడిపేందుకు కావలసిన చిట్కాలు, కోడ్ భాషను ఆయన నుంచి తెలుసుకుంది. జోయా ఖాన్ జైలు బయట హషీం అనుచరులు, ఇతర నేరగాళ్లతో నేరుగా సంప్రదింపులు జరిపేది. అంతేకాదు, ఓవైపు నేర సామ్రాజ్యాన్ని గుట్టుగా సాగిస్తూనే మరోవైపు ఇతర గ్యాంగ్స్టర్ల మాదిరిగా అండర్ గ్రౌండ్కి పరిమితం కాకుండా జోయా ఖాన్ విలాసవంతమైన జీవితం గడుపుతోంది. హై ప్రొఫైల్ పార్టీలు, ఖరీదైన దుస్తులు, లగ్జరీ బ్రాండ్లు ఆమె లైఫ్ స్టైల్లో భాగంగా ఉన్నాయి. అంతేకాదు, జోయా ఖాన్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక జోయా ఖాన్ చీకటి దందా గురించి మరికొన్ని షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. జోయా ఖాన్ మాత్రమే కాదు, ఆమె కుటుంబం కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనేది. సెక్స్ రాకెట్ నడిపిన కేసులో జోయా తల్లి జైలుకెళ్లొచ్చింది. ఇక జోయా తండ్రికి డ్రగ్స్ అక్రమ రవాణా చేసే నెట్వర్క్తో ప్రమేయం కూడా ఉంది. ఈశాన్య ఢిల్లీలోని వేరువేరు ప్రాంతాల నుంచి గ్యాంగ్ను నడిపి 4-5 అనుచరులు జోయా ఖాన్కు ఉండేవారు. వీరంతా జోయా భర్త హషీం బాబాకు అత్యంత నమ్మకస్తులు. గ్యాంగ్స్టర్ హషీం బాబా జైలుకెళ్లినప్పటికీ జోయా ఖాన్ గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తుండడం, విలాసవంతమైన జీవితం గడుపుతుండడంతో పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్ నగర్ నుంచి ఢిల్లీకి ₹1 కోటి విలువైన హెరాయిన్ను తీసుకొస్తుంటే పక్కా ప్లానింగ్తో జోయా ఖాన్ను పట్టుకుంది స్పెషల్ బ్రాంచ్. ఇదిలా ఉంటే గతేడాది ఢిల్లీలోని జిమ్ ట్రైనర్ నాదిర్ షా హత్యతో హషీం బాబా పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. తీహార్ జైల్లో ఉన్న హషీం బాబా ఈ హత్య నేరం వెనుక తన పాత్ర ఉన్నట్లు అంగీకరించాడని వార్తలొచ్చాయి. ఈ హత్య వెనుక బిష్నోయ్ గ్యాంగ్ హస్తమున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇద్దరు గ్యాంగ్స్టర్లకు జైల్లోనే పరిచయాలు ఏర్పడ్డట్లు తెలుస్తోంది. జిమ్ ట్రైనర్ నాదిర్ షాను కాల్చిన షూటర్ను జోయా ఖాన్ సహకారంతోనే ఏర్పాటు చేసినట్లు అనువదించిన పోలీసులు ఈ కేసులో గత నెలలో జోయా ఖాన్ను విచారించారు. మొత్తంగా గ్యాంగ్స్టర్ హషీం మూడో భార్య జోయా ఖాన్ను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఆమె చీకటి నేర సామ్రాజ్యం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్ని నేరాలు చేసినా ఎవరికి అనుమానం రాకుండా ఎంతో పగడ్బందీగా వ్యవహరిస్తూ తప్పించుకుని తిరిగిన ఆ లేడీ డాన్ ను ఎట్టకేలకు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఆమె నేర సామ్రాజ్యం గుట్టు రట్టయింది.